హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామరాజు వ్లాగ్స్. ఈ వీడియోలో అసలు మేము రూమ్ ఎక్కడ తీసుకున్నామో, గోవా లైఫ్ నైట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మొత్తం అయితే కవర్ చేస్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, అలానే మనల్ని సపోర్ట్ చేయండి. సరే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక్కసారి వెళ్ళి మన వీడియోని లైక్ చేసి వచ్చేయండి. ఫైనల్ గా గోవాలో బాగా బీచ్ దగ్గర రూమ్ తీసుకునేసి ఫుల్ ఆకలేస్తా ఉంటే బయటకి అయితే వచ్చేసాము తినేద్దామని. ఇక్కడేదో రూమ్ కి దగ్గరే ఒక రెస్టారెంట్ ఉంటే పొద్దున్నే టిఫినే కదా అనేసి ఒకసారి అక్కడ వెళ్ళి ట్రై చేసేసాము. అదేంటో ఇక్కడ ఎక్కడ చూసిన రెస్టారెంట్లలో బీర్లు అమ్ముతున్నారు. నాకు తెలిసి అయితే వీళ్ళు వాటర్ బదులు బీర్ తాగుతారేమో తినేటప్పుడు. సరే, ఇంకా లోపలికి వెళ్ళేసి కూర్చొని మెనూ అయితే తీసుకునేసాము. ఆ మెనూలో చూస్తే ఫుడ్ రేట్స్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి. సర్లే, బాగానే ఉంటుందిలే అని చెప్పి తీసుకునేసాము. నేనైతే ఉప్మా ఆర్డర్ చేశాను. ఇది చూడండి ఎంత కొంచెం వచ్చిందో. నాకైతే ఒక పక్కకు కూడా సరిపోదు ఇది. దీని రేటు 60 రూపాయలంట. నాకైతే ఇది మినీ ఇడ్లీ లాగా అయితే అనిపించింది. అలానే మా వాళ్ళు అయితే ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నారు. 2 ఇడ్లీ 80 రూపాయలంట. ఎందుకు ఇంత రేట్ అనిపించింది నాకైతే. చాలా వేస్ట్ అసలుకి. మళ్ళీ దాంట్లోకి చట్నీ సాంబార్ లిమిటెడ్ అంట. మా వాడు ఇంకొకడు పోహా అయితే ఆర్డర్ చేశాడు. అదైతే ఇంకా తక్కువ వచ్చింది. అస్సలు వాడికి ఒక పక్క కూడా సరిపోదు అది. పాపం మా వాళ్ళకైతే ఎవరికి ఆకలి అయితే పూర్తిగా తీరలేదు. సరే, ఇంకా ఎలాగో 11 అయిపోయింది. ఇంకోసేపట్లో బిర్యానీ తినేద్దాం అనేసి కొద్దిసేపు అలా రూమ్ కి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని కరెక్ట్ గా 1 అయ్యాక బిర్యానీ పార్సల్ తెచ్చుకొని తినేసాము. మేము రూమ్ తీసుకున్న లొకేషన్ అయితే బాగా బీచ్ కి దగ్గరలోనే, బాగా బీచ్ బ్యాక్ సైడ్ అయితే రూమ్ తీసుకునేసాము. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. మేము 9 మంది వెళ్ళాం కాబట్టి 2 రూములు తీసుకునేసాము. ఒక్కొక్క రూమ్ అయితే 1000 రూపీస్ పడింది. మీకు ఎవరికైనా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. యాక్చువల్ గా ఆఫ్టర్నూన్ అయితే బాగా బీచ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. అన్ సీజన్ కాబట్టి జనాలు కూడా పెద్దగా లేరు. అలానే షాప్స్ కూడా మరీ ఎక్కువ తెరవలేదు. సరే, ఇంకా బాగా బీచ్ దగ్గర నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూసేద్దామనేసి నా సైన్యంతో అయితే బయలుదేరేసాను. మేము రూమ్ తీసుకున్న వాళ్ళైతే మాకైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ జరిగే స్కామ్స్ గురించి. ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ లేడీస్ జోలికి ఎవరు వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ మీరు వెళ్ళినా వాళ్ళు మీ దగ్గర ఉండే బంగారు డబ్బులు అన్ని లాక్కునేసి మిమ్మల్ని కొట్టి పంపించేస్తారంట. ఒకవేళ మనం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారంట. అలా ఉంటుందంట మ్యాటర్ ఇక్కడ. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా గోవాకు వచ్చినప్పుడు ఇలాంటివి చేయకుండా తెలుసుకుంటారనేసి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక పబ్బు కనపడింది. సరే, మా వాళ్ళు ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేసి లోపలికైతే వెళ్దామని అనుకున్నారు. కానీ ఎంట్రీ ఫీజు అయితే 800 చెప్పాడు. సర్లే, ఇంకా వద్దనుకొని సైలెంట్ అయిపోయాము. కానీ ప్రతి బ్యాచ్ లో ఒక తుత్తర పట్టినాడు అయితే ఉంటాడు. సో అలా మా బ్యాచ్ లో అయితే ఒకడు ఉన్నాడు. వెళ్దాం అంటే సరే ఒకసారి వెళ్ళి చూసేసి రాపో ఎలా ఉందో అనేసి పంపించాము. వాడు అక్కడున్న బౌన్సర్లని చూసేసి బయటకు వచ్చేసాడు భయపడి. సర్లే, మీకెందుకు భయము, నేనే వెళ్తానని చెప్పి నేనైతే వెళ్ళిపోయా లోపలికి. లోపలికి వెళ్ళి చూస్తే అందరూ డాన్సులు వేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అలా బయటకు వచ్చేసి మా వాళ్ళకైతే చెప్పేశాను లోపల ఎంజాయ్ చేస్తున్నారని. సరేలే, ఇప్పుడు కాదు అని చెప్పి ఇంకా 2 డేస్ ఉంటాం కదా, మళ్ళీ పోదామని చెప్పి వెళ్ళిపోయాము బాగా బీచ్ దగ్గరికి. ఇంకా అలా వెళ్తుండగా మధ్యలో బోట్ రైడ్స్ చేసే షాప్ అయితే కనపడింది. సరే, ఒకసారి కనుక్కుందాము అనేసి లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ బోట్ రైడ్స్ చేయడానికైతే 2499 రూపాయలంట. సరే, మళ్ళీ వస్తామని చెప్పి నెంబర్ తీసుకొని వచ్చేసాము. ఇంకా అలా వెళ్తుంటే ఎక్కడ చూసినా వైన్ షాపులు, పబ్బులు, మసాజ్ సెంటర్లు, ఫిష్ స్పాలు ఇవే ఉన్నాయి ఎక్కువ.
ఇంకా నైట్ అయిపోయిందా, ఫుల్ ఆకలేస్తా ఉన్నింది. సరే పిజ్జా తిందామనేసి డామినోస్కి అయితే వెళ్ళిపోయాము. పిజ్జా తిందామనేసి ఫుల్ హ్యాపీగా వచ్చేసాము. ఇక్కడికి వచ్చి చూస్తే పిజ్జాలన్నీ అయిపోయాయంట. ఇదేం దరిద్రం రా బాబు అనిపించింది. ఇంకా ఇక్కడ ఎక్కడ చూసినా రోడ్లోనే పబ్బులు ఉంటాయి. వాళ్ళు లోపల డాన్స్ చేసేవన్నీ మనకు బయట కనపడతా ఉంటాయి. అదేంటో గానీ ఇక్కడ లేడీస్ వేసుకున్న డ్రెస్సులు చూస్తే నాకు ఈ సినిమాలో డైలాగ్ అయితే గుర్తొచ్చింది. మైకి డబ్బు తక్కువగా ఉందనుకుంటా, బట్టలు తక్కువగా వేసుకుంది. నేను మంచి డ్రెస్ కొనిస్తానన్నా. నా పేరు చెప్పుకోనివ్వు సరేనా? కానీ మధ్యాహ్నం మేము బాగా పిచ్చుకొచ్చిన దానికి ఇప్పుడు బాగా పిచ్చుకొచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మొత్తానికి గోవాకి వచ్చిన దానికి మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. ఫైనల్ గా బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఏమన్నా లొకేషన్ అనిపించింది ఇక్కడ. అసలు మధ్యాహ్నం చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఏంటి ఇంత డిఫరెన్స్ అనిపించింది. మనం నార్మల్ గా అయితే నైట్ టైమ్స్ నిద్రపోతాము, కానీ ఇక్కడ అలా కాదు. బీచ్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా వరకు పగులు నిద్రపోతారంట, నైట్ టైం అస్సలు నిద్రపోరంట. ఎందుకంటే ఆ టైంలోనే క్రౌడ్ ఎక్కువ వస్తారు కాబట్టి ఆ టైంలో మేల్కొని ఉంటారంట. సరే ఇంకా బీచ్ లోకి వచ్చేసాక ఇక్కడ కూర్చొని ఏమైనా తిందాము అనేసి మా వాళ్ళైతే మెనూ చూస్తున్నారు. ఆ మెనూ చూసాక మా వాళ్ళకైతే
కళ్ళు తిరిగాయి. ఎందుకంటే రేట్లు అయితే భారీగా ఉన్నాయి ఇక్కడ. బీచ్ లో అనవసరంగా పాపం మా పక్క బ్యాచ్ వాళ్ళకైతే 2000 రూపాయలు బొక్క పడింది. అసలు ఏమైందంటే బీచ్ లోకి వస్తూ బీరు బాటలు అయితే తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. అది పోలీసు వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో గానీ డైరెక్ట్ గా వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని పట్టుకునేశారు. ఇంక అక్కడి నుంచి బాటిల్స్ ని అలానే వాళ్ళని పిలిచికెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్ కి. మళ్ళీ అంతా అయిపోయాక ఒక 1 అవర్ తర్వాత అయితే వచ్చారు. ఏమైంది బ్రో అంటే 2000 ఫైన్ కట్టాము అని చెప్పారు. అసలు వాళ్ళు 10,000 అడిగారంట ఫైన్ కట్టమని. కానీ వీళ్ళు ఎలాగోలా రిక్వెస్ట్ చేసుకుని 2000 కట్టేసి వచ్చేసారు. ఏమీ తెలుసుకోకుండా వస్తే అట్లుంటుంది మ్యాటరు. అక్కడ మేము చాలా టైం స్పెండ్ చేశాక ఇంకా రూమ్ కి అయితే రిటర్న్ బయలుదేరేసాము. టైం అయితే ఆల్మోస్ట్ 11:30 అయితే అయిపోయింది. అక్కడే వచ్చేటప్పుడు చికెన్ షవర్మా అయితే అమ్ముతూ ఉన్నారు. సరే తిందామనేసి అక్కడ తీసుకునేసాము. సరే ఫస్ట్ అయితే ఒక ట్రై చేద్దాము, ఒకవేళ బాగుంటే తీసుకుందామనేసి ఒక ట్రై చేస్తే అసలు ఏం బాగలేదు.